శ్రీమాత్రే నమ. హరి ఓం. శరన్నవరాత్రిలో భాగంగా రేపటి రోజు 5వ రోజు అమ్మవారు మహాచండీ స్వరూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని రేపటి రోజు మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మద, మాత్సల్యాలన్నింటినీ కూడా అనగదొక్కుతూ మనకి మనోవాంఛలను తీరుస్తూ మన యొక్క స్థితిగతులు ఉన్నతంగా ఏర్పడడానికి మంచి అవకాశం కలుగుతుంది. రేపటి రోజున అందరూ కూడా యథాశక్తానుసారము కట్టె పొంగలు కానీ లేదా నిమ్మకాయ పులిహోర కానీ నైవేద్యంగా సమర్పించి నైవేద్యం తదనంతరము అమ్మవారికి సాయం సంధ్య వేళ 4 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల్లోపు సమయం ఒకసారి గుర్తుపెట్టుకోండి. 4 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల్లోగా ఒక బూడిద గుమ్మడికాయని సమానంగా కట్ చేసుకుని అందులో గుజ్జును తీసి అందులో ఇప్ప పువ్వు కానీ లేదా ఆవదం నూనె కానీ పోసి ఒత్తు వేసి వెలిగించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటే కనుక శత్రుఘోష, నరఘోష ఖచ్చితంగా పరిపూర్ణంగా ఆ ఘోషలు రెండు మనకి పోతాయి. కాబట్టి బూడిద గుమ్మడికాయ, ఇంటికి కట్టుకునేటువంటి గుమ్మడికాయని మాత్రమే సమభాగంగా చేసి గుజ్జును తీసి అందులో ఆవదం కానీ ఇప్పపు నూనె కానీ వేసి ఒత్తు వేసి వెలిగించి అమ్మవారికి హారతిగా చూపించి ఆ యొక్క దీపారాధన అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకున్నట్లయితే కనుక సకల నర బంధు శత్రుఘోషలు నివృత్తి అవుతాయి. అమ్మ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. రేపు అమ్మవారి యొక్క ముఖవచ్చస్సులో నేత్రాన్ని చూసి నమస్కారం గావించమని శాస్త్రపరగుడి. కావున అందరికీ కూడా మహాచండీ అనుగ్రహం కలుగుతూ ఉండాలని మీ మణికంఠ శర్మ. మహాదేవిభ్యే నమః.